ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 108వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని జాబాలి నాస్తిక మతము అవలంబించి రామునికి నచ్చ చెప్పుట అనే కథగా విందాం. ధర్మజ్ఞుడైన రాముడు భరతునకు ఈ విధంగా నచ్చజెపుతూ ఉండగా బ్రాహ్మణోత్తముడైన జాబాలి అతనితో ధర్మ విరుద్ధంగా ఈ విధంగా పలికాడు. రామా, బాగుబాగు, ఉత్తమమైన బుద్ధిగల ఆత్మాభిమానవంతుడవైన నీకు సామాన్యుడైన మూఢునకు వలె ఇట్టి నిష్ప్రయోజనమైన ఆలోచన కలగకూడదు. ఎవడైనను ఒక్కడే పుడుతున్నాడు, ఒక్కడే మరణిస్తున్నాడు. అట్టి స్థితిలో ఎవనికి ఎవరు బంధువు, ఎవడు ఎవని నుంచి ఏం పొందగలుగును? తల్లి అని తండ్రి అని అనుకుంటూ వారిపై అధిక ప్రేమ బంధము కలవాడు ఉన్మత్తుని వంటివాడు. ఎవరు ఎవరికి ఏం కావాలి? గ్రామాంతరమునకు వెళ్ళువాడు ఒకచోట ఆగి మరునాడు ఆ నివాస స్థానమును విడిచి ప్రయాణమే పోతూ ఉంటాడు. మనుష్యులకు తండ్రి, తల్లి, గృహము, ధనము అనేవి ఇట్టి నివాస స్థానముల వంటివి మాత్రమే. సజ్జనులకు వాటి యందు సంగము ఉండదు. తండ్రి వలన సంక్రమించిన రాజ్యాన్ని విడిచి అనేక ఉపద్రవాలతో దుఃఖకరమైన విషమమైన ఈ చెడ్డ మార్గాన్ని అవలంబించకు. నీవు సర్వసమృద్ధమైన అయోధ్యకు వెళ్ళి పట్టాభిషేకం చేసుకో. పతివ్రత ఏకవేణిని ధరించి భర్తకై వేచి ఉన్నట్లు ఆ నగరం నీకే వేచి ఉంది. నీవు శ్రేష్టమైన రాజభోగాలను అనుభవిస్తూ దేవేంద్రుడు స్వర్గంలో విహరించేటట్లు అయోధ్యలో విహరించు. నీకు దశరథుడు ఏమియో కాడు, అతనికి నీవు ఏమీ కావు. ఆ రాజెవరో నీవెవరో. అందుచేత నేను చెప్పినట్లు చెయ్యి. ప్రాణికి తండ్రి బీజము మాత్రమే. తల్లి ఋతుమతి అయినప్పుడు శుక్లము శోణితము కలువగా పురుషుడు జన్మిస్తున్నాడు. ఆ దశరథ మహారాజు తాను ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళిపోయాడు. మరణశీలులైన మానవుల పద్ధతి ఈ విధంగానే ఉంటుంది. నీవు మాత్రం అనవసరంగా కష్టాల పాలవుతున్నావు. కేవలము అర్థము కొరకు, ధర్మము కొరకు పాటుపడేవాణ్ణి చూసి నాకు దుఃఖము, జాలి కలుగుతోంది. ఇతరులను చూసి కలగదు. ఎందుచేతనంటే ఆ అర్థ ధర్మపరులు ఈ లోకంలో కష్టాలు అనుభవించే మరణాంతరం కూడా నాశనమును చెందుతారు. జనులు అష్టకా శ్రాద్ధమని, ప్రత్యాబ్దికా శ్రాద్ధమని చేస్తూ ఉంటారు. ఎంత అన్నము వ్యర్థమవుతోందో చూడు. చచ్చినవాడు ఏం తింటాడు? ఇక్కడ ఒకడు భుజించిన ఆహారం మరి ఒకని దేహంలోకి వెళ్ళినచో విదేశమునకు వెళ్లేవానికి శ్రాద్ధం పెట్టచ్చు. అది అతనికి మార్గంలో ఆహారం అవుతుంది కదా. యజ్ఞాలు చెయ్యి, దానాలు ఇవ్వు, దీక్ష వహించు, తపస్సు చెయ్యి, అన్నీ ఇచ్చివేయి అని చెబుతూ మేధావులు వ్రాసిన గ్రంథాలన్నీ దాన వశీకరణోపాయాలు. పరము అనునది లేదనియే నిశ్చయించుకుని ప్రత్యక్షమైన దానిని ఆచరించు, పరోక్షమైన దానిని లెక్క చెయ్యకు. భరతుడు బ్రతిమాలుతున్నాడు. అందుచేత నీవు లోకంలో ఎన్నో ఉదాహరణములు గల నేను చెప్పిన ఆలోచనను అంగీకరించి రాజ్యాన్ని స్వీకరించు అని పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 108వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని జాబాలి నాస్తిక మతము అవలంబించి రామునకు నచ్చ చెప్పుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 109వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు జాబాలి పలికిన నాస్తిక మతమును ఖండించి అస్తిక మతమును స్థాపించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.